అని వారి కుమారులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవాళ్ళందరికీ మంచి ఆయురారోగ్యాలు కొచ్చెర్ల బాలస్వామి, నిర్మల మేరీ ఈ కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు స్తోత్రములు చెల్లించుకుంటూ వారి కుటుంబంలోని కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్లకు ఆయురారోగ్యములు దయచేసి వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలలోనూ చదువుకున్న బిడ్డలకు యేసుక్రీస్తు అండగా ఉండి మంచి మార్కులు పొందినట్లుగాను, భవిష్యత్తులో పై చదువులకు వెళ్ళి వారికి యేసుక్రీస్తు దీవెనలు, పవిత్రాత్మ సహారము పొందినట్లుగాను తల్లి మరియమ్మ గారు, అంతోని వారు శరీవారి ప్రార్థన సహాయం కోరుకుంటూ వారి కుటుంబంలో చనిపోయిన ఆత్మలో నిత్యశాంతి పొందినట్లుగాను అర్థించుకుంటూ ఈ కుటుంబాలన్నిటిపై తల్లి మరియమ్మ గారు, అంతోని వారి దీవెనలు దండిగా మెండుగా వర్షించినట్లుగాను ఈ 9 రోజులు పునీత శరీవారిని కొనియాడు కుటుంబములన్నింటిపై పునీత శరీవారి దీవెనలు దండిగా మెండుగా వర్షించినట్లుగాను మరియు ఈ రోజున పునీత శరీవారిని కొనియాడే కుటుంబముల వారు కొచ్చెర్ల, చొప్పరపు, గాదె, సందు, గొల్ల, తాటి, విశ్వనాథుల, కారుమంచి ఈ కుటుంబాల వారు ఈ రోజున ఈ పునీత శరీవారిని కొనియాడుతున్నారు. ఈ కుటుంబాలన్నింటిపై పునీత శరీవారి దీవెనలు దండిగా మెండుగా వర్షించినట్లుగాను పునీత శరీవారి పేర ఇప్పుడు అర్పించేటటువంటి దివ్య పూజాబలి, ఈ దివ్య పూజాబలి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఏకీభవించి వేడుకొందముగాక. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మాన్యము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చదవండి. మరియమ్మ వందనమేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకను మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదా కాలము మీకే స్తోత్రం కలుగును గాక. రేపటి దినము పునీత శరీవారిని కొనియాడే కుటుంబాల వారు మార్నేని, గుంటుపల్లి, నీల, ఎర్రంశెట్టి మరియు ఇతర సభ్యుల కుటుంబాల వారు వీళ్ళ సహాయార్థమై రేపు సాయంత్రం దేవాలయంలో శరీవారి పూజ కలదు. శిలువ బలియాగం, క్రీస్తు రుధిర బలియాగం, మనలను ఐక్యపరచే సమాధానయాగం, ఈ స్తుతియాగం, ఈ స్తుతియాగం. యాజకులారా, ప్రభు సేవకులారా, యాజకులారా, ప్రభు సేవకులారా, దైవజనులారా, విశ్వాసులారా, దైవజనులారా, విశ్వాసులారా,
తరలి రండి చేరరండి, తరలి రండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది. ఆదమౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది. జీవిత దేవునికి అర్పిత బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది. శ్రీ సమజనులకు వర పూజైది. రండి రండి బలి పూజలు పాల్గొనరండి, రండి రండి ఉదమార దేవుని స్తుతించుడి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, నవదిన ప్రార్థనలో భాగంగా ఈ 3వ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు, గురు శ్రీ కొచ్చెర్ల అమృతరాజు ఫాదర్ గారు, మన గ్రామ గురువు, ఏలూరు మేత్రాసనానికి చెందినటువంటి గురువులు. అడగగానే కాదనకుండా ఈ రోజున మన మధ్యకు విచ్చేసి ఈ పూజా బలిని సమర్పించబోతూ ఉన్నారు. కావున అందరం కూడా చప్పట్లతోటి ఫాదర్ గారికి స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ టు యువర్ ఫాదర్. ఈ రోజున కొనియాడబోయేటువంటి కుటుంబాల వారు కొచ్చెర్ల, చొప్పరపు, గాదె, సందు, గొల్ల, తాటి, విశ్వనాథుల, కారు మంచి కుటుంబాల వారు. ఈ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ పూజాబలిలో పాల్గొంటున్నటువంటి మన తలంపులను, ఉద్దేశాలను దేవునికి సమర్పించి శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు మనందరిని దీవించమని విశ్వాసంతో పాల్గొంటూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పునీత శౌరి వారి భక్తులారా, ఈరోజు ప్రత్యేక రీతిలో ఈ పూజా బలిలో శౌరి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన గ్రామాన్ని, మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని
దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి తన కృపావరాలతో తన ఆశీస్సులతో నింపి మన కుటుంబాలలో కావలసినటువంటి శాంతి సమాధానాన్ని దయచేసి ప్రతి ఒక్కరి యొక్క తలంపులను ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలని ఈ పూజాబలిలో పునీత శౌరి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని పితైన సర్వేశ్వరుని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరం కూడా ఊహాగానాలను నమ్మొద్దనేటువంటి అంశాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. క్రైస్తవత్వాన్ని గురించి, మనం నమ్ముకున్న దేవుణ్ణి గురించి, అంత్యకాలాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, మరియ తల్లిని గురించి, పునీత శౌరి వారి యొక్క ఆ దేహాన్ని గురించి, అవశేషాల గురించి ఎంతోమందికి ఎన్నో అపోహలు, ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. అది ఈరోజు శౌరి వారు నివసించిన కాలంలో కూడా, ఆ రోజుల్లో కూడా ఎన్నో అపోహలు మనం నమ్ముకున్న దేవుని గురించి కూడా ఉన్నాయి. అయితే శౌరి వారు వాటన్నిటిని పట్టించుకోకుండా దేవుడు తనకు అప్పగించిన పనిని మాత్రమే దాని మీదే దృష్టిని పెట్టి ఒక ప్రేషితుడుగా, ఒక మహోన్నతమైన వ్యక్తిగా, సువార్త ప్రచారకుడుగా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసి భారతదేశానికి కూడా వచ్చి ఆసియా ఖండములో ఈ 4 దేశాలలో కూడా సువార్త పరిచారకుడుగా ఉండి గొప్ప ప్రేషితుడని పేరును గడించి ఈరోజు పునీతుడుగా మనందరి చేత గౌరవింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున శౌరి వారు మనందరికి ఇచ్చేటువంటి ప్రధాన సందేశం ఏమిటంటే, మనము కూడా ఈ ఆధునిక యుగంలో ఎటువంటి ఊహాగానాలను నమ్మకుండా మనం నమ్ముకున్న దేవుడు మనకు అప్పగించిన పనిని, అంటే మనం క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తు యొక్క సువార్తను పరిచర్యలో మనందరం కూడా పరిచారకులుగా ఉండాలనేదే ప్రభు మన నుండి కోరుతున్నాడు. అటువంటి ప్రభు కోరిన విధంగా మనందరం జీవించటానికి కావలసినటువంటి అనుగ్రహాలని, దేవుని యొక్క వరాలను మనకు దయచేయమని ఈనాటి దివ్య బలి పూజలో మనందరం కూడా తండ్రి అయిన దేవుని ప్రార్థిస్తూ వేడుకుందాం. పవిత్రమైన పూజాబలిలో పాల్గొనబోయే ముందు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమః మహిమః సర్వేశ్వరునికి మహిమ. మహిమః మహిమః సర్వేశ్వరునికి మహిమ. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి మన పరమ పితా నిన్ను వేడుచున్నాము. నీ దయనేలలో కోరిదము. నిన్ను వేడుచున్నాము. నీ దయనేలలో కోరిదము. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. మహిమ మహిమ సర్వేశ్వరునికి మహిమ. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. నిన్నయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. నిన్నయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ విశ్వాసులకు వెలుగై ఉన్నావు. వారి ఆత్మల కాపరియు నీవే. కావున నీవు నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలందించుట కొరకు పునీత శబరివారను శ్రీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతుల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేము అనుసరింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది. నీ కొడవలితో పైరు కోయము. మొదటి పట్టణము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు. దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు. యోహాను అను నేను అటు చూడగా అటునొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనిషి కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరి ఒక దేవదూత ఎలువడి మేఘరుడునితో, ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘరుడు తన కొడవలిని భూమిపై విసరగా భూమిపై పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి వేరే ఒక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేతివాడి అయిన కొడవలి గల దేవదూతతో అతడు బిక్కరగా ద్రాక్ష పండ్లు పండినవి, భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత ఒక కొడవలిని భూమిపైకి విసిరి భూమి మీది ద్రాక్షాలను కోసి దేవుని మహాగ్రహమును యంత్రమున చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నామమున మధుర సంగీతము, ఈ వాక్యము నా జీవన వేదము. ఈ నామమున మధుర సంగీతము, ఈ వాక్యము నా జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా.
రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా, కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నొందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 11 వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు, చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు యేసు, మిమ్ము ఎవ్వరునూ మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి, నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీయూ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట మరి గురువు అందుబాటులో ఉన్నారు మీరు మంచి పాప సంకీర్తనం చేయటానికి. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క ప్రసంగం సమయంలో మీరు మంచి పాప సంకీర్తనం చేసి మరి పండుగకు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ముందుగా అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం చెప్దాం, తండ్రి వందనం,
తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి 2 పఠనాల గురించి ఒక 2 మాటలు ధ్యానించుకుందాం. తర్వాత శివరి వారి గురించి ఒక 2 మాటలు ధ్యానించుకుందాం. తర్వాత ఊహాగానాల గురించి కూడా 2 మాటలు మనం ధ్యానించుకుందాం. మొత్తం 6 మాటలే, ఎక్కువ చెప్పను. అంటే 6 మాటలు శ్రద్ధగా విందాం. మొదటి పఠనంలో దర్శన గ్రంథంలో మనం విని ఉన్నాం. అది అంత్యకాలాన్ని గురించి చెబుతుంది. అంత్యదినం ఎలా ఉండబోతుంది అంటే క్రీస్తు 2వ రాకడ సమయంలో ఏమి జరగబోతుందని. సువిశేష పట్టణంలో కూడా అదే యుగాంతపు సూచనల గురించి మనం విన్నాం. మొదటి పట్టణంలో మనం విన్నాం అంత్యదినంలో ఏం జరగబోతుందంటే దేవుడు తన దూతలను పంపుతాడు. మనిషి కుమారుడు అంటే యేసు ప్రభువు 2వ రాకడ సమయంలో మేఘారూఢుడై మహాశక్తితో మహిమాన్వితుడై సింహాసనాసీనుడై రాబోతూ ఉన్నాడు. ఆ 2వ రాకడ సమయంలో ఆ అంత్యదినాన ఆయన వచ్చినప్పుడు ఆయన తన దేవదూతలను పంపిస్తే వాళ్ళు ఈ భూమి అందంతటా కూడా భూమి 4 చెరగరుల వరకు వెళ్ళి వాళ్ళు తమ చేతిలో ఉన్నటువంటి ఆ పదునైన కత్తితో కొడవలితో ఆ పంటను కోస్తారు అని చెప్పేసి మనం విన్నాం. ద్రాక్ష పండ్లు పంటకు వచ్చినాయి, అవి బాగా పండిపోయినాయి, వాటిని వాళ్ళు కోసి వేస్తారని మనం విని, కోసిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ 19వ వచనం మనం విన్నాం. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భువిపైకి విసిరి భూమి మీది ద్రాక్షాలను కోసి దేవుని మహా ఆగ్రహము అనే యంత్రమున వేసెను. ఆయన భూమి 4 చెరల వరకు వెళ్ళి కూడా ఈ ద్రాక్ష పళ్ళను కోసి దేవుని మహా ఆగ్రహం అనే యంత్రములో వేశాడంట. ఆ యంత్రములో వేస్తే అది ఊరి బయట ఆ యంత్రాగారంలో ఆ రసము తీస్తే దాని నుంచి కొన్ని 100 మైళ్ళ పొడవు రక్తం ధారలై ప్రవహించిందని మనం వింటున్నాం. ఇది యోహాను గారు తాను చూసిన దర్శనాన్ని మనకు ఆ విధంగా అంటే అంత్యదినాన యేసు ప్రభు వచ్చినప్పుడు తీర్పు విధించబడుతుంది. ఆ తీర్పు విధించబడినప్పుడు ఈ ద్రాక్ష పళ్ళన్నీ కోసి దేవుని యొక్క మహా ఆగ్రహం అనే యంత్రం అంటే నరకాగ్ని. అంటే ఇవి పుల్లని ద్రాక్షలు, చేదు ద్రాక్షలు. అంటే వీళ్ళందరూ దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, దేవుని యొక్క తీర్పుకు గురి అయి నరక కోపానికి నెట్టివేయబడేవారే వీళ్ళందరూ. ఇది మనం మొదటి పట్టణంలో యోహాను గారు చూసిన దర్శనంలో మనం విన్నటువంటి సారాంశం ఇది. అంటే అంత్యదినాన ప్రభు వచ్చినప్పుడు తీర్పు విధిస్తాడు. తీర్పు విధించబడినప్పుడు మంచి కార్యాలు చేసి మంచి వారందరూ కూడా నిత్య జీవంలోకి ప్రవేశిస్తే, దుష్ట కార్యాలు చేసిన వాళ్ళు దేవుని యొక్క తీర్పునకు గురి అయి నరక కోపానికి వెళతారనేటువంటి సందేశాన్ని ఇక్కడ మనం విన్నాం. ఇది అంత్యకాలంలో క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ సమయంలో ఇది జరగబోతుంది. అదే మనం యోహాను శుభవార్తలో 5వ అధ్యాయంలో 28, 29 వచనాలు కూడా ఇదే విషయాన్ని మనం వింటాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో చదువుతారా? మామూలుగా మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు
తీర్పు పునరుత్థానమును పొందెదరు. ఇదే యోహాను గారు చూసిన దర్శనములో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన దుష్ట కార్యాలు చేసిన వారు తీర్పు పునరుత్థానాన్ని పొందుతారనే విషయాన్నే మనం ఆ దర్శన గ్రంథంలో విన్నాం. ఆ దేవదూత వెళ్ళి పంటనంతా కూడా నరికి వేసినప్పుడు నరక కోపంలో అది వాళ్ళు వేయబడతారు. అంటే దుర్మార్గులు, అంటే దుర్మార్గులకి, దుష్టులకి, దుష్ట కార్యాలు చేసిన వాళ్ళకి దేవుని యొక్క తీర్పుకు గురి అయి వాళ్ళు నరకానికి వెళతారనే సందేశాన్ని మనం విన్నాం. అయితే మంచి వాళ్ళకి దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. మనం వింటాం, గత ఆదివారాల్లో కూడా మనం విన్నాం, మార్కు శుభవార్తలో 13వ అధ్యాయంలో మనం విన్నాం. మార్కు శుభవార్త 13వ అధ్యాయంలో కూడా దేవుడు తన దూతలను పంపి ఏమి చేస్తాడని 27వ వచనంలో మనం విన్నాం. మార్కు శుభవార్త 13:27లో అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలు దిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. ఇక్కడ దేవుడు తన దూతలను పంపి తాను ఎన్నుకున్న వాళ్ళని తాను ప్రోగు చేసి తనతో పాటు పరలోక రాజ్యంలోకి ఆహ్వానిస్తాడు. కాబట్టి అంత్య దినాన దేవుడు తీర్పు విధించబోతున్నాడు. తాను ఎన్నుకున్న వాళ్ళందరినీ కూడా ఆయన తనతో పాటు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని. ఇది ఈనాటి 2 పఠనాల్లో కూడా మనం విన్నాం. కాబట్టి ఈ అంత్యదినం వచ్చేటప్పుడు కూడా సూచనలు కూడా మనం విన్నాం. ఇక్కడ మనం మార్కు శుభవార్తలో కూడా 24వ వచనంలో అంత్యదిన సూచనలు, యుగాంతపు సూచనలు ఏ విధంగా ఉంటాయో అక్కడ కూడా మనం విన్నాం. సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. ఇవన్నీ జరిగినప్పుడు మామూలుగా మనం భయపడతాం. ఇవన్నీ జరుగుతుంటే భయపడిపోతాం. పగలు సూర్యుడు కనిపించకపోతే భయపడతాం, రాత్రి చంద్రుడు కనపడకపోతే భయపడిపోతాం, అంతరిక్షంలో శక్తులు కంపిస్తూ ఉంటే భయపడిపోతాం. అది ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడే అంతం రాదు, మీరు భయపడవద్దు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు భయపడవద్దు. ఎందుకు? మార్కు 13:29లో ఒక మాట అన్నాడు ఆయన, అట్లే వీరిని అన్నింటినీ మీరు చూచునప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు దాని అర్థం ఏమిటి? ప్రభువు రాబోతూ ఉన్నాడు. ప్రభు మన సమీపంలోనే ఉన్నాడు. మన గుమ్మం ముందే ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు భయపడవద్దు. ఇవన్నీ గుర్తులు మాత్రమే. ఇవన్నీ జరుగుతాయంటే అర్థం మనం నమ్ముకున్న మన ప్రభు మనకు సమీపంలోకి రాబోతూ ఉన్నాడు. ఆయన 2వ రాకడ సమీపించి మన గుమ్మం ముందుకు ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ చూసి నువ్వు భయపడవద్దు. ప్రభు మనకు సమీపంలో రాబోతున్నాడు కాబట్టి నువ్వు ఆనందించు అని చెప్పేసే దేవుని యొక్క వాక్కు ఈరోజు మనందరికీ అభయం ఇస్తుంది. కాబట్టి అంత్యదినాన్ని గురించి, యేసుప్రభు యొక్క 2వ రాకడ గురించి ఎవరెన్ని ఊహాగానాలు చెప్పినా, ఎవరెన్ని అపోహలు మనకు చెప్పినా మీరు నమ్మవద్దు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ప్రభువు మనకు సమీపంలో రాబోతున్నాడు. ప్రభు వచ్చి మనందరిని కూడా తనతో పాటు తీసుకొని పోబోతూ ఉన్నాడు. అయితే అలా ప్రభు వచ్చి మనందరిని తనతో పాటు నిత్య జీవంలోకి తీసుకొని వెళ్ళాలంటే, ఇవన్నీ జరుగుతున్నా కానీ మనం భయపడకుండా ఉండాలంటే మనము జాగరూకులై ఉండాలి. కాబట్టి అంత్యదిన సూచనలు కానీ 2వ రాకడ కూడా మనకు చెప్పేది ఏంటంటే, మీరు జాగరూకులై ఉండండి, ఎప్పుడు మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అనే ప్రభువు చెప్తారు. మీ పని, మీకు అప్పగించిన పనిని మీరు మాత్రమే చేయండి. వేరే వాళ్ళ పనిలో మీరు వేలు పెట్టవద్దు. మనకు అప్పగించిన పనిలో మన బాధ్యత చేసుకుంటూ వెళ్ళిపోతే మనం సిద్ధంగా ఉన్నట్లే ప్రభు ఏ సమయంలో వచ్చినా కానీ ప్రభువుతో పాటు మనం విందులో పాల్గొనే అర్హతను పొందుతాం. ఒకసారి ఇద్దరు రోడ్డుని వెళుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ వెళుతున్నారట. రోడ్డు మీద వెళుతూ బాగా తిట్టుకుంటున్నారు ఇద్దరు తిట్టుకోవటం 3వ వాడు చెట్టు పక్క నుండి చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఏంట్రా వీళ్ళిద్దరూ ఇంత బాగా తిట్టుకుంటున్నారు, ఇద్దరు మంచి స్నేహితులు కానీ బాగా తిట్టుకుంటున్నారు ఏంట్రా అని ఆలోచిస్తూ పక్కనే ఉండి వాళ్ళిద్దరు తిట్టుకుంటూ వాళ్ళ వెంటనే వెళుతూ ఉన్నాడు 3వ వాడు కూడా. వీళ్ళిద్దరు తిట్టుకుంటూ ఇద్దరిలో ఒకడు అన్నాడు, రే
ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నీ 64 పళ్ళు రాలుతీరా అన్నాడట. ఈ మూడోడికి అర్థం కాలేదు, ఇదేంట్రా 64 అన్నాడు, 32 పళ్ళే కదా ఉండేదని. వాళ్ళిద్దరు కొట్టుకుంటాం తిట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి అడిగారు, రే ఆగు, ఏంట్రా నువ్వు 64 పళ్ళు అన్నావేంట్రా అన్నాడు. నాకు తెలుసురా, మా ఇద్దరి మధ్యలో నువ్వు వస్తావని తెలుసు, నీ కూడా కలిపి 64 చెప్పానురా అన్నాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరి పని వాళ్ళే చేయాలి. దేవుడు మనకు అప్పగించిన మనం చేస్తూ వెళ్ళిపోతే యుగాంతపు సూచనలు ఎన్ని వచ్చినా మనం భయపడం. ఎందుకు భయపడుతున్నామంటే మనం ఈ భూకంపాలు, సూర్యుడు మాయమైపోవటం, చంద్రుడు కాంతిహీనుడితో వాటిని చూసి భయపడుతున్నావు, కానీ అవి దేనికి గుర్తు? క్రీస్తు యొక్క రెండవ రాకడకి గుర్తు. అవి జరుగుతున్నాయంటే కారణం ప్రభు వస్తున్నాడు. ఎప్పుడైతే నీ దృష్టి ప్రభు వస్తున్నాడనే దాని మీద పెడతావో అప్పుడు నువ్వన్నీ చూసినా నువ్వు భయపడవు, ఆనందిస్తావు. మన దృష్టి వచ్చే ప్రభువు మీద లేదు, ఈ జరిగే ఈ గుర్తుల మీద ఉండటంలో మనం భయపడిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఏమంటాడంటే, నేను ఎప్పుడు వచ్చినా కానీ మీరు సిద్ధపాటు కలిగి జాగరూకులై ఉండండి అని చెప్పేసి. అంటే అర్థం, మనం ఈ లోకంలో మన జీవించే జీవిత విధానాన్ని బట్టే మన ఆత్మ దేవుడిని చేరుకుంటుంది. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు మీ ఆత్మ విషయంలో శ్రద్ధ వహించండి. శౌరివారు కూడా తన ఆత్మ విషయంలో శ్రద్ధ వహించాడు కాబట్టే ఈరోజు దైవ సన్నిధానంలో ఉన్నాడు, పునీతుడిగా మనందరి చేత గౌరవింపబడుతున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మల గురించి పట్టించుకోం, అస్సలు పట్టించుకోం. మనం ఆత్మల గురించి మనం పట్టించుకుంటాం, అస్సలు పట్టించుకోం. కానీ ఆత్మల గురించి పట్టించుకుంటూ దాని గురించి శ్రద్ధ వహిస్తే ప్రభు వచ్చే రోజున మన ధైర్యంగా ఆయన ముందు నిలబడవచ్చు. ఒక రాజుగారికి 4 భార్యలు ఉన్నారంట. ఒక రాజుగారికి 4 భార్యలు ఉన్నారంట. ఈ రాజుగారు అవసాన దశకు వచ్చి మరణపు శయ్య మీద ఉన్నాడు. ఆయన మరణించే ముందుకి నేను చనిపోతాను అనుకొని తన 4 భార్యను పిలిచాడంట. ముందుగా 4వ భార్యను పిలిచాడంట. 4వ భార్యను పిలిచి, ఏమే, నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగాడంట. 4వ భార్య నేను రానండి అందంట. కానీ 4వ భార్యని చాలా బాగా చూసుకున్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. ఆమె అడిగిన బంగారం అంతా కొనిచ్చాడు, ఆమె కావాల్సిన వడ్డాణం కూడా చేయించాడు, చాలా బాగా చూసుకున్నాడు. 4వ భార్యని మాత్రం బాగా చూసుకున్నాడు. అడిగాడు, నేను చనిపోయిన తర్వాత నాతో వస్తావంటే నేను రానండి అన్నాడు. సరేనని చెప్పేసి 3వ భార్యని పిలిచి అడిగాడంట, ఏమే నువ్వన్నా వస్తావా నాతో అంటే, నేను రానండి, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానండి అందంట 3వ భార్య. సరే నిరుత్సాహపడ్డాడు. సరే 2వ భార్యని అడుగు చూద్దామంటే 2వ భార్యని అడిగాడు, నువ్వు వస్తావా నాతో, నేను చనిపోతే నాతో పాటు అంటే, నేను రానండి. అయితే ఒక పని చేస్తానండి, మీరు చనిపోయినప్పుడు మీ శవాన్ని మంచిగా మేళతాళాలతో పూలు వేసుకుంటూ డబ్బులు విసురుతూ బాగా చేస్తానండి ఆ రోజు మాత్రం. తర్వాత మీకు సమాధి కూడా పాలరాతితో కట్టిస్తానండి. ప్రతి సంవత్సరం కూడా మీరు చనిపోయిన రోజున పెద్ద పండుగగా చేస్తాను, కానీ మీతో పాటు రాను అన్నాడు. ఇంకా మొదటి భార్య అసలు చూసుకోలేదు, ఈయన పట్టించుకోలే. మొదటి భార్యని అడుగుదామా వద్దా అని సందేహిస్తుంటే మొదటి భార్య ఆమంతటా ఆమె ముందుకు వచ్చి, నేను వస్తానండి మీతో అన్నాడు. వీడికి అర్థం కాలేదు. మొదటి భార్య నేను వస్తా అస్సలు పట్టించుకోలేదు, నేను వస్తాను అన్నాడు. దీంట్లో ఏంటి నీతి? ఈ రాజు ఎవరో కాదు, మనమే, నువ్వు నేను, మనందరం ఆ రాజు. మనకున్న 4 భార్యలో 4వ భార్య ఎవరంటే ఈ దేహం, ఈ శరీరం. ఈ శరీరమే 4వ భార్య. మరణించిన తర్వాత శరీరం ఎక్కడుంటుంది? భూమిలో మట్టిలో కలిసిపోతుంది. కానీ జీవించినప్పుడు ఈ శరీరాన్ని మనం ఎంత బాగా చూసుకున్నాం? ఇదే మన 4వ భార్య, చాలా బాగా చూసుకుంటాం. అది ఈరోజు సువిశేషంలో కూడా ఒక మాట విన్నాం. ఈ రోజున యేసు ప్రభు యెరూషలేము పతనాన్ని గురించి చెబుతూ ఏమన్నాడు? ప్రజల ఆలయముల గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండెరి.
అప్పుడు ఏమన్నారు ఆయన, ఈ కట్టడం మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనమగును. దేవాలయాన్ని గురించి అంటే ఈ కట్టడం ఏదో ఒక రోజు నాశనం అయిపోద్ది, శిథిలం అయిపోద్ది. ఈ శరీరం కూడా అంతే, మన దేహమే దేవాలయం. ఈ దేహాన్ని చాలా అందంగా అలంకరించుకుంటున్నాం. ఇక్కడ మనం విన్నాం, ఆ దేవాలయం కూడా ఎంతో అందంగా శోభిల్లుతుందంట. ఎందుకంటే ఈ దేవాలయాన్ని కట్టింది యేసుప్రభు ఉన్న కాలంలో. ఆ దేవాలయాన్ని కట్టింది ఎవరు ఆ దేవాలయాన్ని కట్టింది? ఆ సొలొమోను రాజు కట్టింది. అప్పుడే అయిపోయింది, ముందుగానే శిథిలం అయిపోయింది. ఇది కట్టింది హేరోదు మహారాజు. 46 సంవత్సరాలు పట్టింది ఆయనకి. పూర్వ నిబంధనలో సొలొమోను రాజు కట్టింది 7 సంవత్సరాలు పట్టింది. అది మొదట్లోనే కూల్చేశారు కదా. తర్వాత దాన్ని అనేకసార్లు పునరుద్ధరించిన తర్వాత హేరోదు రాజులు ఒక రాజు 46 సంవత్సరాలు తీసుకొని ఎంతో అందంగా శోభిల్లేటువంటి బంగారు తాపడాలు పెట్టి సూర్యకిరణాలు ఆ దేవాలయం మీద పడితే అది జివ్వుమని వెలుగుతూ ఉంటుంది. అంత శోభాయమానంగా అందంగా తీర్చిదిద్దారు ఈ దేవాలయాన్ని. కానీ కొన్నాళ్ళకి కాలగర్భంలో కలిసిపోద్ది అది కూడా. ఈ దేహాన్ని కూడా అంతే మనం అలంకరిస్తూ ఉంటాం. మ్యానిక్యూర్, పెడిక్యూర్, గోల్డ్ రంగులు వేసుకుంటాం, ముఖం ముడతలు పడకుండా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అని తీసుకుంటాం, క్రీములు రాస్తాం, ఈ శరీరాన్ని చాలా బాగా చూసుకుంటాం. చనిపోయిన తర్వాత అది భూమిలో కలిసిపోతుంది. ఆత్మ మాత్రమే అమరమైనది. ఎందుకంటే ఆత్మ అది దేవుడిచ్చినప్పుడు దేవుని ప్రాణం, దేవునికి చెందింది, మరల దేవునికి చేరాలి. కాబట్టి ఆత్మ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ఇక మూడో భార్య ఎవరు? సిరి సంపదలు. నువ్వు చనిపోయిన తర్వాత ఎవరో అది వేరే వాడిని పెళ్లి చేసుకుంటాడు. సిరి సంపదలు. మూడో భార్య నేను వేరే వాడిని చేసుకుంటాను కదా. సిరి సంపదలు, ఆస్తి ఐశ్వర్యాలు నువ్వు చనిపోయిన తర్వాత అవి వేరే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఆ సంపదలు కూడబెట్టడానికి ఎంతో కష్టపడ్డాం మనం. కానీ ఆత్మ విషయం మాత్రం నువ్వు పట్టించుకోరు. ఎన్నో పెడదారులు తొక్కి కూడా మన సంపదలు సమకూర్చుకుంటూ ఉన్నాం. ఇక రెండో భార్య మన కుటుంబీకులు, మన స్నేహితులు. వాళ్ళే కదా మనకి మంచి సమాధి పాలరాతితో కట్టి అన్నీ చేసేది మన కుటుంబీకులు, మన స్నేహితులే. మొదటి భార్య ఎవరు? ఆత్మ. అస్సలు పట్టించుకోము. ఈరోజు ప్రభువు చెప్పే 2 పట్టణాల్లో కూడా అంత్యకాలంలో మీరు ప్రభువుతో కలిసి పరలోక విందులో చేరాలంటే మీరు ఈ లోకంలో ఉండగా నీ ఆత్మ విషయమై శ్రద్ధ వహింపు. మన పునీత శౌరి వారిని కూడా ఆ రోజున ఆయన ఆ యూనివర్సిటీలో గదిలో ఉన్నప్పుడు ఇన్యాసి వారు వెళ్ళి ఏదో ఒకసారి ఇన్యాసి వారు చెబితే మన శౌరి వారు మారలా. శౌరి వారు ఏమనుకున్నారు? ఆయన యొక్క తలంపు ఏంటి? ప్రపంచంలోనే గొప్పవాణ్ణి కావాలనుకున్నాడు. ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఆయన ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాడు. ఇన్యాసి వారు వెళ్ళి చాలాసార్లు చెప్పారు. మొదటిసారి చెప్పాడు, వినలా. ఇన్యాసి వారు వచ్చి అయ్యా నువ్వు గురువుగా రావాలని చెప్తే ఆయన వినలేదు ముందుగా. తర్వాత ఎప్పుడైతే ఇన్యాసి వారు ఈ మాట చెప్పారు, ఏమని? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? ఈ మాట శౌరి వారిని ఆలోచింపజేసింది. ఆ మాట, దేవుని మాట శౌరి వారిని ఆలోచింపజేసింది. ఆయన ఆలోచనలో మార్పు తీసుకొని వచ్చింది. అప్పుడు దాని తర్వాత ఆయన మారు మనసు పొంది ఒక గురువుగా, జేసు సభ గురువుగా ఉండి గొప్ప ప్రేషితుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన జన్మించిన ఆ రోజుల్లో సుదూర ప్రయాణం, స్పెయిన్ దేశం నుండి, తర్వాత రోము నగరం నుండి, పోర్చుగల్ నుండి ఆయన సుదూర ప్రాంతమైన ఆసియా ఖండంలో ప్రవేశించి చైనా, జపాన్లకు వెళ్ళి మన భారతదేశానికి కూడా వచ్చి కాలు మోపి ఆ రోజుల్లో సువార్త పరిచర్య చేయటం అంటే అంత సులువైన పని కాదు. ఆయన శౌరి వారు ముందుగా పోర్చుగీసు వాళ్ళు ఇక్కడ మన ఇండియాలో ఉన్న వాళ్ళు సువార్త విలువలు లేకుండా జీవిస్తుంటే ముందు వాళ్ళ మీద ఆయన శ్రద్ధ చూపించి వాళ్ళకి దేవుని సువార్తను బోధించి తర్వాత చిన్న పిల్లలను కూడగట్టుకొని గంట కొట్టుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళకి క్యాటకిజం, సత్యోపదేశం నేర్పించి ఆ విధంగా ప్రజలందరికీ కూడా క్రీస్తు యొక్క సువార్తను చాటి చెప్పినటువంటి మహాఘనుడు, పుణ్యపురుషుడు పునీత శౌరి వారు. అంటే ఆయన కూడా ఆత్మ విషయంలో శ్రద్ధ వహించాడు కాబట్టే ఆయన పేరు
జీవగ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు ఆయన ఆ విధంగా ఈ రోజున దేవాది దేవుణ్ణి చేరుకున్నాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతున్నాడని చెప్పేసి మనందరం కూడా వింటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆయన శ్రద్ధ వహించాడు ఆత్మ విషయంలో, మనందరం కూడా శ్రద్ధ వహించాలి. ఇక రెండవది, ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని మార్చింది. మన మాటలు కూడా మన పొరుగువాడి జీవిత విధానాన్ని మారుస్తుందా? మన మాట అంటే దేవుని మాట. అంటే నువ్వు నీ పొరుగువానితో ఉన్నప్పుడు దేవుని మాటలు నువ్వు చెబుతూ ఉన్నావా? నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మీ బిడ్డలకు మీరు దేవుని మాటలు చెబుతూ ఉన్నారా? పొలంలో పని చేసేటప్పుడు దేవుని మాటలు మీరు పక్కవారితో మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో మీరు మాట్లాడేటువంటి దేవుని మాటలు పొరుగువాణిలో మార్పు ఖచ్చితంగా తీసుకొని వస్తాయి. అందుకనే మన మాటలు ప్రక్కవాణ్ణి బాధ పెట్టకూడదు. మనం అంటాం, మరీ తల్లి లూకా శుభవార్తలో 1వ అధ్యాయము 40-41 వచనాల్లో ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. చూడండి, మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళి కొన్ని శుభవచనాలు పలికింది, దేవుని మాటలు చెప్పింది. ఆ మాటలు వినిన వెంటనే ఎలిజబెతమ్మ పవిత్రాత్మతో నింపబడింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రక్కవాడికి ఆనందాన్ని తీసుకొని రావాలి, ప్రక్కవాడికి దేవుని యొక్క వరాలను కుమ్మరించేలాగా ఉండాలి, ప్రక్కవాడికి పవిత్రాత్మను దయచేసే విధంగా మన మాటలు ఉండాలి. అందుకనే మన మాటలు ఏ విధంగా ఉండాలంటే, మొదటిది హితభాష్యము. హితము అంటే మంచి. నువ్వు మంచినే మాట్లాడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రక్కవాడికి మంచినే చేయాలి, చెడు ఏ రకాన కూడా చేయకూడదు. రెండవది మితభాష్యము. మితము అంటే తక్కువగా మాట్లాడాలి. ఇది అత్తా కోడళ్ళకి భార్యాభర్తలకి బాగా ఉపయోగపడుతుంది. తక్కువగా మాట్లాడండి, అత్తా కోడల మధ్య గొడవలు ఉండవు. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. అందుకే మితభాష్యము అంటారు. మూడోది స్మితభాష్యము. స్మితము అంటే చిరునవ్వు. అంటే నీ మాట వేరే వాడికి ఆనందాన్ని తీసుకొని రావాలి. మరే తల్లి మాట్లాడినప్పుడు ఎలిజబెతమ్మకి ఏ విధంగా ఆనందాన్ని పవిత్రాత్మనిచ్చినట్లుగానే మన మాట్లాడే ప్రతి మాట కూడా పొరుగువానికి ఆనందాన్ని తీసుకొని రావాలి. తక్కువగా మాట్లాడాలి, మంచినే మాట్లాడాలి. అప్పుడు మనం మాట్లాడేటువంటి ఈ మాటల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా మన పొరుగు వారిలో కూడా మార్పు మొదలవుతుందనేది పునీత శౌరి వారి జీవితం ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా శౌరి వారు ఏ విధంగా అయితే తన ఆత్మ విషయంలో శ్రద్ధ వహించాడు కాబట్టి ఆయన దైవ సన్నిధానానికి చేరుకున్నాడో, మనందరం కూడా ఆత్మ విషయంలో శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా మనం కూడా నిత్య జీవంలోకి ప్రవేశిస్తామని చెప్పేసి మనందరికీ ఈ రోజున పఠనాలు, పునీత శౌరి వారి యొక్క జీవితం మనకు బోధిస్తుంది. అయితే ఆ విధంగా మన పేర్లు కూడా జీవగ్రంథంలో ఉండాలి అంటే, అంత్యదినాన దేవుడు తన దూతలను పంపి తాను ఎన్నుకున్న వారిని పోగు చేసిన వారిలో మనం కూడా ఉండాలి అంటే మనం ఏమి చేయాలంటే, జాగరూకులై
ఆ 10 మంది కన్యల్లో 5గురు వివేకవతుల వలె మనం కూడా జాగరూకులై మన విశ్వాస దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటే మనం ఖచ్చితంగా ఆ రెండవ రాకడ సమయంలో ప్రభువుతో పాటు కలిసి పరలోకంలోకి మనం చేరగలము. ఇక రెండవది, దేవుని చిత్తానుసారము జీవించినప్పుడే. శౌరివారు దేవుని యొక్క వాక్కు ప్రకారం జీవించారు కాబట్టే ఆయన ఈరోజు పునీతుడిగా, పుణ్యపురుషుడిగా మనం గౌరవిస్తున్నాం. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క చిత్తానుసారం మన ఇంట్లో మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనంలో, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21 నుంచి 23. ఈ ఇద్దరిలో ప్రభు ప్రభు ఆయన నన్ను సంబోధించువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున కాబట్టి అంత్యదినాన పరలోక రాజ్యములో నిత్యజీవంలో ప్రవేశించేది ఎవరంటే తండ్రి చిత్త ప్రకారం ఈ లోకంలో ఉండగా జీవించిన వాడే. తర్వాత అక్కడ అంటారు 22వ వచనం, వీళ్ళందరూ శిష్యులు వచ్చి ప్రభుతో ఏమని చెప్తున్నారు, ప్రభు మేము, ఆ సేవకులు ఏం చెప్తారంట, నీ నామమునే కదా మేము ప్రవచించినది, పిశాచములు పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు, మిమ్ము ఎరుగనే. ఎందుకు? వీళ్ళు దేవుని చిత్త ప్రకారం జీవించలేదు. వీళ్ళు దేవుని చిత్త ప్రకారం జీవించలేదు. అంటే వీళ్ళు ప్రవచించారు, అద్భుతాలు చేశారు, కానీ ఈ లోక సంబంధులుగానే జీవించారు. ఆత్మ విషయంలో వీళ్ళు కూడా శ్రద్ధ వహించలేదు. దేవుని యొక్క చిత్తాన్ని వీళ్ళు తూచా తప్పకుండా వీళ్ళ జీవితాల్లో పాటించలేదు. కాబట్టి అంత్యదినాన ప్రభువుతో పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మనం తండ్రి చిత్త ప్రకారం మనం జీవించాలి. మన విశ్వాస దీపాలు వెలుగుతూ ఉండాలి. మూడవది, మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలంటే ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు కాదు. తుది తీర్పు మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చదివితే తుది తీర్పులో ప్రభువు చెబుతున్నాడు ఏమని, ఇదిగో నేను ఆకలి కొని ఉంటిని, మీరు నా ఆకలి తీర్చారు, దాహము కొని ఉంటిని, నా దాహాన్ని తీర్చారు. కాబట్టి మంచి పనులు అంటే ఆకలితో అలమటించేవాడికి సంతోషంగా నువ్వు పెట్టాలి, వాడి దాహాన్ని తీర్చాలి, చెరసాలలో ఉన్న పరామర్శించాలి, వ్యాధులతో ఆసుపత్రిలో ఉన్నవాడిని దర్శించాలి, వస్త్రహీనుడికి ఇవన్నీ చిన్న చిన్న పనులే, కానీ మంచి పనులు. ఇవన్నీ కూడా చిన్న పనులైన ఇవి మంచి పనులు. ఈ మంచి కార్యాలు చేసిన ప్రతి ఒక్కరి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ జీవగ్రంథంలో ఉన్న పేర్లు వారందరూ కూడా ప్రభు అయినటువంటి దేవుడు తన పరలోక రాజ్యంలోకి ఆహ్వానిస్తాడని చెప్పేసి ఈ రోజున ఈ 2 పట్టణాలు పునీత శౌరి వారి యొక్క జీవితం మనకి బోధిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, మూడవది ఊహాగానాలు. శౌరి వారు ఎప్పుడు పుట్టారు? 1506. తర్వాత అదే కాలంలో అంటే 16వ శతాబ్దం, అదే కాలంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన అంతకుముందు 1483లోనే పుట్టాడు. శౌరివారు ఈయన ఒక రకంగా సమకాలికులు. ఆయనే మన నుంచి విడిపోయి క్రొత్త సంఘాన్ని ప్రారంభించింది అప్పుడే. ఎవరైనా? మార్టిన్ లూథర్. వీళ్ళిద్దరు సమకాలికులు. కానీ మార్టిన్ లూథర్ అప్పట్లో మన క్రైస్తవ సంఘం మీద సంఘాన్ని వ్యతిరేకించాడు. అంటే మనం నమ్మేటువంటి అనేక విశ్వాస సత్యాలని అవి నిజాలు కాదని చెప్పాడు. ఏంటవి? మార్టిన్ లూథర్ చెప్పినవి ఇవి కూడా ఊహాగానాలు, అపోహలు మాత్రమే. దివ్య ప్రసాదంలో ప్రభువు నిజంగా ఉన్నాడనే విషయం ఆయన నమ్మలేదు. పాప సంకీర్తనంలో పాపాలు క్షమించే అధికారం గురువులకు ఉందంటే నమ్మలేదు. పోపు గారు పాపాలను క్షమించే నిమిత్తమై ఇంటెలిజెన్స్ అనే పత్రాలు తీసుకొస్తే దాన్ని నమ్మలేదు. ఈ విధంగా చాలా విషయాలలో ఈ మార్టిన్ లూథర్ విభేదించాడు. ఒక రకంగా మనం దాన్ని ఇంగ్లీష్లో హెరసీ అంటాం. ఈ దబ్బర సిద్ధాంతాలని ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. అదే శతాబ్దంలో మన శౌరి వారు కూడా ఉన్నారు. అంటే ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ క్రైస్తవ సంఘాన్ని వ్యతిరేకించి
తనకంటూ ఒక క్రొత్త లూథర్ సంఘాన్ని అప్పట్లోనే 16వ శతాబ్దంలోనే ఆ రిఫర్మేషన్ పీరియడ్లోనే కథోలిక సంఘం నుంచి ఈ సంఘాలన్నీ కూడా అనేక శాఖలుగా విడిపోవటానికి గల కారణం ఇటువంటి ఊహాగానాలు, అపోహలు మాత్రమే. ఈ అపోహలను మనం నమ్మకూడదు. ఉదాహరణ ఒకటి చెప్తా నేను. దివ్య సప్రసాదంలో మన గ్రామంలో మన పుట్టినప్పటి నుంచి కథోలికులం కాబట్టి మనకు అసలు అనుమానం రాదు. మేము వేరే చోట చాలా చోట చేస్తూ ఉన్నాం అక్కడ పనులు. అక్కడ ప్రజలు మమ్మల్ని అడుగుతారు కూడా. ప్రజలు మమ్మల్ని కథోలికులే అడుగుతారు. ప్రసాదం పెట్టండి అంటారు. దివ్య ప్రసాదం అంటాం కూడా రాదు. ప్రసాదం పెట్టండి ఫాదర్ అంట. ఇంకొకళ్ళు వచ్చి ఫాదర్ రొట్టె పెట్టండి ఫాదర్ అంటారు. ఒక్కోసారి మనం ఉట్టి సప్రసాదం ఇస్తే ఒప్పుకోరు. ఫాదర్ రొట్టె రసంలో ముంచలేదేంటి ఫాదర్ అంటారు. అంత అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళ మీద ప్రొటెస్టెంట్ శాఖల ప్రభావం ఉంది. నేనేమంటానంటే, ఏ దేవుడైతే సారాయికి ముసలి ప్రాయముల సంతానాన్ని కలుగు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావు. ఏ దేవుడైతే కన్యకగా ఉన్న మరే తల్లికి గర్భాన దేవుడే మానవుడిగా పుట్టాడంటే మనం నమ్ముతున్నాం. ఏ యేసుప్రభు మరణించిన వాళ్ళని జీవంతో లేపాడంటే నమ్ముతున్నాం. ఏ యేసుప్రభు మరణాన్నే గెలిచి పునరుత్థానుడై అంటే మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఇవన్నీ విశ్వసించిన నీవు అదే దేవుడు దివ్య సప్రసాదంలో కొలువైన అంటే ఏంటి, నీకు ఎందుకు నమ్మటం లేదు? అంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. అది నువ్వు నమ్మటం లేదంటే దేవుణ్ణే నువ్వు నమ్మటం లేదని అర్థం. కాబట్టి ఈ రకంగా మనకి ఇంకా అనేక రకాలుగా చాలామంది మరే తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారంటారు. ఇంకా అంత్య దినాల గురించి, ఇదిగో రేపే అంత్యదినం రాబోతుంది. 2000 సంవత్సరంలో లోకాంత్యం అన్నారు, 2012లో లోకాంత్యం అన్నారు, 2020లో లోకాంత్యం అన్నారు. ఇదంతా కొంతమంది వ్యక్తులు తమ స్వలాభాల కోసం ఊహాగానాలు రేకెత్తించి అపోహలు సృష్టించి ప్రజలను పెడద్రోవ పెట్టి వాళ్ళు పొట్టపోసుకోవటానికే ఈ విధంగా చేస్తారు. అటువంటి ఊహాగానాలని, అపోహలను మనం నమ్మవద్దు. ఈ రోజుల్లో మనందరిలోని ఊహాగానాలు ఏంటి? మనం ఇక్కడ ప్రభువుకి దండం పెడతాం, పక్కకెళ్ళి వాస్తుని నమ్ముతాం, మూఢనమ్మకాలని నమ్ముతాం. దేవుణ్ణి ఇక్కడికి వచ్చి దేవాన్ని అన్నీ అంటాం, మళ్ళీ సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ముహూర్తం కూడా పెట్టించుకుంటాం మనం. మరి దేవుడు చెప్పేది ఏంటి? నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో నీవు నన్ను ప్రేమించాలి. అంటే 100% ఈ దేవుణ్ణి ఆరాధించాలి. మనం 50% ఆరాధిస్తున్నాం, ఇంకో 50 మన సొంత నమ్మకాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఇవే ఊహాగానాలు, అపోహలు. ఈ ఊహాగానాలు మనం నమ్మొద్దని మనం చెప్పినా కానీ మనమే చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నిజ దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాం, తాయెత్తులు కట్టించుకుంటూ ఉంటాం. వాస్తు బాగా నమ్ముతాం. వాస్తు విషయంలో కుటుంబాలలో గొడవలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం ఒకసారి ఆలోచించాలి. ఊహాగానాలని ఎవరో చెప్పింది కాక మనమే ఆ ఊహాగానాలను నమ్మి మనం వాటిని అమలు చేస్తూ ఉన్నామా? అపోహలను నమ్ముతున్నామా? మూఢనమ్మకాలను నమ్ముతూ ఉన్నామా? చేతబడులను నమ్ముతూ ఉన్నామా అనేది ఒక్కసారి వారు ఇవన్నీ ఏమీ పట్టించుకోలే. ఆయనకి దేవుడు అప్పగించిన పని సువార్తా పరిచర్య మాత్రమే. ఆయన ఒక ప్రేషితుడుగా సుదూర ప్రాంతం, సుదూరమైన ప్రయాణం, సముద్ర ప్రయాణం చేసి మన దాకా వచ్చి, మన ప్రాంతానికి కూడా వచ్చి అన్ని చోట్ల తిరిగి యేసు ప్రభుని గురించి మాత్రమే ఆయన బోధించాడు. 100% తనను తాను యేసు ప్రభుకి ఆయన తనను తాను పూర్తిగా 100% సమర్పించుకున్నాడు తప్పితే వేరే ఆలోచన, పూర్ణ హృదయంతో ప్రభువును సేవించాడు. కాబట్టి ఈరోజు పుణ్యపురుషుడుగా, పునీతుడుగా మనందరం కూడా ఆయన్ని గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులు, ఈ రోజున వారు తన జీవితం ద్వారా మనందరికీ కూడా చెప్పేది ఏమంటే, దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు 100% పూర్ణ హృదయంతో మీరు నెరవేర్చాలని,
అదేమిటంటే మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. క్రీస్తు యొక్క సువార్తను మనం కూడా ప్రకటించాలి. అది మన మాటల ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మన క్రైస్తవ విశ్వాస జీవితం ద్వారా కావచ్చు. మనం ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా జీవిస్తే చాలు, అదే సువార్తీకరణ. అటువంటి ఫ్రాన్సిస్ షేవరి వారు కూడా ఒక మంచి ప్రేషితుడిగా ఆయనకు ఆదర్శాన్ని తీసుకొని మనం కూడా సువార్త ప్రచారకులుగా మనందరం కూడా మారాలని చెప్పేసే పునీత ఫ్రాన్సిస్ షేవరి వారు ఈరోజు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. ఆయన యొక్క ఆదర్శాన్ని పాటిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని ఈ పూజాబల్లో ప్రభు అయిన దేవుని ప్రార్థిస్తూ వేడుకుందాం. ఆమేన్. హృదయమర్పించెదా సర్వమర్పించెదా హృదయమర్పించెదా సర్వమర్పించెదా హృదయమర్పించెదా సర్వమర్పించెదా ప్రభు ప్రేమతో అర్పింతు పూజలు నాయే కానుక అంగీకరించి ఆశీర్వదించు ఈ వేళ అర్పణ వేళ ఈ వేళ అర్పణ వేళ హృదయమర్పించెదా సర్వమర్పించెదా హృదయమర్పించెదా సర్వమర్పించెదా ప్రభు ప్రేమతో అర్పింతు పూజలు నాయే కానుక అంగీకరించి ఆశీర్వదించు ఈ వేళ అర్పణ వేళ ఈ వేళ అర్పణ వేళ క్రీస్తుతో ఈ వేళ మదీన కానుకలు ప్రీతితో స్వీకరించుము ఆరాధ్యుడా. క్రీస్తుతో ఈ వేళ మదీన కానుకలు ప్రీతితో స్వీకరించుము ఆరాధ్యుడా. ప్రియమారా చేకుని దీవించి మమ్ములను కరుణించి నీ కృపతో నింపు. హృదయమర్పించెదా సర్వమర్పించెదా హృదయమర్పించెదా సర్వమర్పించెదా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారము అన్నట్లు ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక.
సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత శౌరి వారి గౌరవార్థమేమో సమర్పించే అర్పణములను దయతో అంగీకరింపము. పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను, దివ్యశక్తిని ప్రతిబింపజేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత శౌరి వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితం మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితముల సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, బాలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. బాలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా,
మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చిన్నాభక్తిని భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు, ప్రతి బాలస్వామి, మేరీ, రమాదేవి వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, ఈ కుటుంబంలో మరణించిన ప్రతి తోమాసమ్మ, 6వ వర్ధంతి సందర్భముగా తోమాసమ్మ, చిన్నప్ప, నరసయ్య వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలోని వారందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించమని, మనవ సంతానాన్ని దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కోచెర్ల బాలస్వామి, నిర్మల మేరీ వీరి కుటుంబాన్ని దీవించమని, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ వారి మనవ సంతానాన్ని దీవించమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, గుండ్లపల్లి బాలశౌరిరాజు, ఇందిరా వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, మనవ సంతానాన్ని దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, సికింద్రాబాద్ వాస్తవ్యులు మందగిరి శౌరి బాల వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, వారి మనవ సంతానాన్ని దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఏలికా హృదయరాణి వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మనవ సంతానాన్ని దీవించమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, గడ్డం రుద్దుస్వామి, శాంత వారి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను వారి బిడ్డలందరినీ దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, కోచెర్ల స్లేవయ్య, దేవమని వారి కుటుంబాన్ని దీవించమని, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, చేయు పనులందు తోడునిడగా ఉండినట్లుగాను మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, వల్లభనేని శౌరీలు, మేరీ దుర్గా వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను దీవించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, యనుమల జసింత వీరి కుటుంబాన్ని దీవించమని ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ,
వారి యొక్క కుమారులను మనవ సంతానాన్ని దీవించమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, గోవింద పెద్దబాలస్వామి ఫాదర్ గారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, మరణం పొందిన బ్రదర్ నందిగం ఇగ్నేషియస్ గారి ఆత్మకు, వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఒక కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కుటుంబంలోని బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున కొనియాడుతూ ఉన్నటువంటి కుటుంబాల వారు కొచ్చెర్ల, చొప్పరపు, గాదే, సందు, గొల్ల, తాటి, విశ్వనాథుల, కారుమంచి ఈ కుటుంబాల వారిని ప్రభు పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని, ఈ 9 రోజుల పాటు పునీత శౌరి వారిని కొనియాడుతూ ఉన్నటువంటి కుటుంబాల వారిని దీవించమని, ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించమని, వీరందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తాన మగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరూ కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మేము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, ఒక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
సహదేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించుడు దేవుని గొర్రె పిల్ల. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవన కాపాడునుగాక. ఆమేన్. ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించేదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించేదం. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సత్ప్రసాద ప్రభు సన్నుతించిరమయ్య, నా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించిరమయ్య, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించేదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించేదం. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు.
హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. 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 పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను, గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను, మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను వేడుకొందుము. పరలోకమందునుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు ఒకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత శౌరి వారి భక్తులారా, నిన్నటి రోజున ఈ రోజున కొంచెం వాతావరణం చాలా మార్పు కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా శౌరివారి మధ్యస్థ ప్రార్థన సహాయము ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి అదేవిధంగా ఎంతోమంది రైతులను ఆ భగవంతుడు దీవించాలని, ఎలాంటి నష్టము అనేటువంటిది జరగకుండా మరి సంవత్సరం అంతా కష్టపడినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలాన్ని మరి భగవంతుడు నిత్యము కూడా వారికి దయచేయాలని వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి వర్షము అనేటువంటిది ఆటంకము లేకుండా రైతులకు సకాలంలో భగవంతుడు మంచి ఫలితాన్ని ఇవ్వమని ప్రత్యేకంగా రైతుల కొరకు ప్రార్థన చేద్దాం. పునీత శౌరివారి భక్తులారా, మరి ఈ రోజున ప్రత్యేకంగా మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు మీ అందరికీ తెలియచేసిన విధంగా మన గ్రామ గురువు గురుశ్రీ కొచ్చెర్ల అమృతరాజు స్వాముల వారు, వీరు ఏలూరు మేత్రాసన గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మనము మర్యాదల సభ్యులందరము కూడా కలిసి ఏలూరు మేత్రాసనానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని యొక్క పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు వారు ఎంతగానో ప్రేమతోటి ఆహ్వానించి మనందరికీ చాలా మర్యాద చేస్తున్నారు. ఎంతో మంచి మనసు కలిగినటువంటి గురువులు. మరి అడిగిన వెంటనే కాదనకుండా ఈ రోజున మన మధ్యకు ఇచ్చేసి చాలా చక్కగా వాక్యాన్ని గురించి వివరించి చాలా చక్కగా వాక్యాన్ని చెప్పారు. మనందరి కోసం ప్రార్థన చేసి ఉన్నారు.
కాబట్టి గురు శ్రీ కొచ్చెర్ల అమృతరాజు స్వాముల వారికి మన విచారణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ గారు చాలా చక్కగా అర్థవంతంగా చాలా బాగుంది ప్రసంగం, చాలా బాగా నచ్చింది. వివరించి అర్థం కానటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఊహాగానాలను నమ్మవద్దు, కానీ మనం నమ్మేటువంటిది ఇవే కాబట్టి వాటి గురించి చాలా చక్కగా వివరించారు. మానవ బలహీనత ఊహాగానాలను నమ్మటం. కావున మనందరము నమ్ముకోవాల్సింది ఏకైక దేవుడు ఆ క్రీస్తు ప్రభుని మాత్రమే. ఇలాంటి ఊహాగానాలను నమ్మవద్దని చాలా చక్కగా వివరించున్నారు. భగవంతుడు వారు చేసేటువంటి పరిచర్యలో ప్రభు వారికి తోడుగా ఉండాలి అని. ఇంకా ఏలూరు మేత్రాసనంలో ఫాదర్ గారు అనేకమైనటువంటి చర్చెస్ నిర్మాణానికి మరి వారు దోహదపడుతూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. నిర్మాణంలో వారి వంతుగా వారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కావున వారు చేసేటువంటి ప్రతి సేవలో గాను భగవంతుడు తోడుగా ఉండి శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం నిండుగా ఉండాలని ప్రత్యేకంగా వారి కోసం మనందరము ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున కొనియాడినటువంటి కుటుంబాల వారు కొచ్చెర్ల, చొప్పరపు, గాదే, సందు, గొల్ల, తాటి, విశ్వనాథుల, కారు మంచి కుటుంబాల వారు. అదేవిధంగా రేపటి రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు మార్నేని, గుంటుపల్లి, నీల, ఎర్రంశెట్టి, మరేదల సభ్యుల కుటుంబాల వారు. కావున ప్రత్యేకంగా ఈ కుటుంబాలు సిద్ధపడి ఉండాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున సాయంత్రం రాత్రి 9:15 సాంస్కృతిక కార్యక్రమములు పునీత శౌరి వారి కళావేదిక మీద మరి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నటువంటి వారు పునీత శౌరి వారి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల వారు. కావున ప్రత్యేకంగా మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటినీ కూడా చూసి 1 గంటన్నర సేపు 10:30-11 వరకే ఉంటుంది. మరి వారు ఎంతగానో కష్టపడి శ్రమించి వారు మనందరి కోసం సంతోషం ఉండాలి అని, ఈ పండుగ బాగా జరగాలి అని వారు ఎంతగానో శ్రమించి ఉన్నారు. కావున వారికి శ్రమకు ప్రతిఫలం మనం చూడటం, అభినందించటం, ప్రోత్సహించటం. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చూసి వారందరినీ అభినందించి వారిని దీవించాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మరి ఫాదర్ గారు మరి మనందరి కోసము ఏలూరు మేత్రాసనం నుండి ఇక్కడికి విచ్చేసి ఈ పూజావళిలో పాల్గొని ప్రార్థన చేసి చక్కని వాక్యోపదేశాన్ని అందించినందుకు గాను ఫాదర్ గారికి మన విచారణ తరపున చిరు సన్మానాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఫాదర్ గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టండి అమ్మా, కొంచెం ఎక్కువనే కొట్టండి. అదేవిధంగా ఈ రోజున మరి ఫాదర్ గారిని సన్మానించడానికి సిస్టర్స్ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రానున్నటువంటి ఈ యొక్క నవదిన ప్రార్థనలు ఇంకా ఉన్నాయి. కావున మరి అన్నిటిలో కూడా ముందుగానే విచ్చేసి నవదిన ప్రార్థనలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. మరి డిసెంబర్ 1, 2, 3 తేదీలలో కూడా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు, ఆది, సోమ, మంగళవారాలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, ముఖ్యంగా దివ్య పూజలో పాల్గొనాలని ప్రత్యేకంగా మిమ్మందరినీ అర్థిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా పాప సంకీర్తన వినటానికి గురువులు అందుబాటులో ఉంటూ ఉన్నారు. కావున మీరందరూ మంచి పాప సంకీర్తనం చేసి అందరూ కూడా ఆధ్యాత్మికంగా పండుగకు సిద్ధపడాలి. మంచి వాతావరణం ఇవ్వమని ప్రార్థన చేయాలి. రైతులందరూ కూడా బాగుండాలని, వారికి భగవంతుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని, వారి కొరకు, రైతుల కొరకు మన పండుగ బాగా జరగాలి అని, మన పండుగ కూడా ఘనంగా వైభవంగా జరగాలని ప్రార్థన చేద్దాం. రైతులు బాగుంటేనే మనము బాగుంటాం.
కావున మనందరం రైతుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ పండుగ ఘనంగా వైభవంగా జరగాలని నిత్యము మన వ్యక్తిగత ప్రార్థనలో గుర్తుంచుకుందాం. ఈరోజు ఈ పూజా బలి సమర్పించటానికి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి మన విచారణ గురువులు దిలీప్ ఫాదర్ గారికి, గుడి పెద్దలకి, మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేచిన పెడదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత శౌరి వారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించే యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత శౌరివారా, మా కొరకై ప్రార్థించవా. మమ్మిలలో దీవించవా. కరుణించి కాపాడవా. పునీత శౌరివారా, బాల్యపెంచిన ఎంతో విలువైనది నీ రూపంగాంచిన ఎంతో ఘనమైనది. శత్రువుని మిత్రునిగా మలచుకొంటివి. శత్రువుని మిత్రునిగా మలచుకొంటివి. వరకు నీవు వెలుగైతివి. వరకు నీవు వెలుగైతివి. పునీత శౌరివారా, కొరకై ప్రార్థించవా. మమ్మిలలో దీవించవా. కరుణించి కాపాడవా. పునీత శౌరివారా, సముద్రయానమే నీవెంతో చేసిన సుదూర ప్రాంతమే ఎంతో పయనించిన ఆటంకములెన్నియో ఎదురయ్యనా. ఆటంకములెన్నియో ఎదురయ్యనా. సువార్త బోధక శ్రమించిన. సువార్త బోధక శ్రమించిన. పునీత శౌరివారా,